వచ్చేయాలి తల్లి గర్భంలో నుండి. దేవుని చిత్తమేమో యాకోబు చిన్నవాడుగా ఉండాలని కదా, యాసేవు పెద్దవాడుగా ఉండాలని. ఆ తరువాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అన్న యొక్క ఆశీర్వాదాన్ని యాకోబు తీసుకోవాలని అని వాక్యంలో ఉంది. అయితే మనం చూసినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే ఇద్దరికి ఆధిక్యతలు ఇచ్చాడు దేవుడు. మొట్టమొదటి ఆధిక్య జ్యేష్ఠుడైనటువంటి యాసావుకి ఇచ్చాడు. తల్లి గర్భములోనూ ఆశీర్వదించి మొదటి కుమారుగా నిర్ణయించాడు. తర్వాత భూమి మీదకి వచ్చిన తరువాత కూడా యాసావుని దేవుడు ఆశీర్వదించాడు. తండ్రి కూడా ఏమన్నాడంటే, ఇసాకు నా కుమారుడా, నీ అంబులని ధరించుకొని మొదటగా వెళ్ళి నాకు మాంసం తీసుకురా, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అంటే యాకోబు కొన్నటువంటి ఆలోచన విధి వేరు, యాసావుకున్న ఆలోచన విధి వేరు. తడువు చేశాడు. ఎవరు? యాసావు తడువు చేశాడు. అంటే చాలా మంది కూడా తడువు చేయడం వల్ల పోయి ఆశీర్వాదం నేను చెప్తున్నాను. దేవుని సన్నిధికి వెళ్ళడానికి కూడా తడువు చేస్తారు. నాకు తోడు కనబడలేదు, నాకు దువ్వుని కనబడలేదు, లేకపోతే నాకు ఏదో ఒకటి కదా తడువు. ఈ తడువు చేయటం వలన ఏమైపోతుందో తెలుసా? దేవుని ఆశీర్వాదం పోతుంది. యాసావు ఎక్కడ పెట్టుకున్నాడో అవన్నీ వెతుక్కోవడం ప్రారంభించుంటాడు. విల్లును అంబులను, అంటే అంబులు ధరించుకోవాలి కదా అడవిలోకి వెళ్ళడానికి. ఇవన్నీ తడువు చేసే సమయంలో రెబెకా విన్నది కదా. నేను కూడా చాలాసార్లు అంటానే, పెద్దోడు సరిగ్గా మాట్లాడలేదు కదరా, నువ్వు చెయ్యి ఆ పని అంటాం కదా. అంటామా? జారిసి సరిగ్గా ఇంట్లేదు, లిల్లీ నూరా, జారిసి సమయానికి రావట్లేదు నూరా అంటాను కదా. సాధారణంగా అంటానా? అంటాం, సాధారణంగా అంటాం. అలాగే ఈ రెబెకా ఏం చెప్పిందంటే, రే మీ అన్నని మరి మీ నాన్న ఆశీర్వదించి అన్నీ ఇచ్చేస్తాను అంటున్నాడు కాబట్టి మీ అన్నని పక్కన పెట్టి నువ్వు త్వరగా వెళ్ళి పట్టుకొచ్చేరా. అక్కడికి యాకోబుకి డౌట్. ఎందుకు డౌటు చెప్పండి? ఎందుకు డౌట్ యాకోబుకి? అది కాదు, ఇన్నాళ్ళించి వాక్యమున్నారు. యాసావు రోమములు కలవాడు, సువాసన కలిగినటువంటి వస్త్రములను ధరించిన వాడు. ఇసాకుకి తెలుసు యాసావు యొక్క సువాసన. యాసావు వస్తుంటే ఇసాకు ఆ వాసనను బట్టి ఇతడు నా పెద్ద కుమారుడు అని గుర్తెరుగుతాడు. యాకోబు దగ్గర లేదు. కానీ తన తల్లి చెబుతుంది, మీ అన్నలాగా నువ్వు బట్టలు వేసుకో, మీ అన్నలాగా సేమ్ అలాంటి సువాసన నేను ఇస్తాను, వేసుకుని వెళ్ళిపో కదండి. చాలాసార్లు మొట్టమొదటి సంవత్సరం మొదటి శుక్రవారం నేను చెప్తున్నాను, దేవుడు మనల్ని ప్రేమించి కొన్ని ఆధిక్యతలను ఇచ్చాడు కదా. నేను చాలా మందికి ఫోన్ చేస్తాను కదా మా పిల్లలకి. ఝాన్సీ అమ్మ అన్నదని మొన్న, ఝాన్సీనే రూఢిగా తీసుకోండి, ఎవరు వద్దులే, మళ్ళీ ఝాన్సీనే పెట్టలే. అమ్మ ఒక్క నిమిషం కూడా నేను చర్చలో కూర్చోలేనేమో, నా పరిస్థితి బాగాలేదు, మిగతా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, అయినా ప్రయత్నం చేస్తాను. ఏమంది? అయినా ప్రయత్నం చేస్తాను. బెటరు, ఎందుకంటే ప్రయత్నం చేస్తాను అందగాని ఆ ప్రయత్నం ఫలించి మొదటగానే ప్రారంభానికి ముందే వచ్చింది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, యాసావు తడువు చేశాడు, ఇక్కడ ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసిన వెంటనే యాకోబు దాన్ని స్వాధీనపరిచేసుకున్నాడు. తల్లి చెప్పింది, వెంటనే వెళ్ళిపోయాడు, వేటాడాడు, మాంసాన్ని తెచ్చాడు, ఆ వస్త్రాలు ధరించుకున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి ఈరోజు దేవుడి నూతన సంవత్సరంలో మొదటి శుక్రవారం నాడు ఆయన మందిరంలోనికి వచ్చిన నిన్నే ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ హృదయం కావాలి, నీ దేహంతో పని లేదు ఆయనకి. నీ హృదయం ఏ రీతిగా ఉన్నది? నీ హృదయం ఆయన చూస్తుందా లేదా? నీ హృదయం ఆయన పని విషయంలో తడుగులాడుతుందా లేకపోతే పరిగెడుతుందా? ఈ రెండే పాయింట్లు. యాసావుని చూశాడు తండ్రి, యాకోబుని చూశాడు. యాసావు చేస్తున్న తడువుని
చూశాడు దేవుడు. యాకోబు పరిగెడుతున్న పరుగుని చూశాడు దేవుడు. యాకోబు పరుగుని చేసిన దేవుడు యాకోబుని తండ్రి దీవెనలకు అప్పగించాడు. హల్లెలూయా. ఆ యొక్క రిబకాలో దేవుని ఆత్మ పనిచేసినది కాబట్టి, యాకోబు హృదయము దేవునికి తెలిసింది కాబట్టి, యాకోబు దేవుని విషయంలో ఆతృత గలవాడు, ఆసక్తి గలవాడు. తల్లి గర్భములో నుండి కూడా ముందుకు రావాలని ప్రయత్నం చేసిన యాకోబును దేవుడు చూసి తన హృదయమును యాసావు కంటే పైవాడిగా చేయాలనుకున్నాడు. వెంటనే తల్లి మాటకి విధేయుడయ్యాడు. పరిగెత్తుకెళ్ళాడు, వేటాడి తెచ్చాడు. తెచ్చేసిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాడు, ఇసాకు దగ్గరికి. యాక్చువల్లీ ఇసాకు మౌనంగా ఉన్నాడు. చక్కగా తెచ్చినటువంటి ఆహారాన్ని భుజించాడు, దీవులన్నీ ఇచ్చాడు. ఈ సంవత్సరంలో దేవుడు నీవు దేవుని సన్నిధిలోకి వస్తున్నాను, దేవుడు ఆశీర్వదించి నీకు అమూల్యమైనటువంటి దీవెనలు నీకు కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. వాటిని పోగొట్టుకునే పనిలోకి నువ్వు వెళ్ళొద్దు. నీకున్న సమయం కొనది. నీవు త్వరగా దేవుని సన్నిధిలోనికి వచ్చి మొదట ఆశీర్వాదం నేను పొందుకోవాలని ఆసక్తి కలిగి ఉండాలి. ఏ ఆశీర్వాదం? మీకు విషయం తెలుసా? పరలోక పరిశుద్ధులను భూలోక నివాసులతో సహవాసం చేయడానికి వస్తారు. ఇక్కడ పరలోక పరిశుద్ధులు తండ్రి గారు మొదట వచ్చిన వారిపై మొదటి హస్తము చేసి ప్రార్థిస్తారు మొదట. హల్లెలూయా. అందుకే ప్రభు సన్నిధిలోకి వెళ్ళడానికి, శాలలోకైనా సరే వెళ్ళడానికి ఎవరు వెళ్ళక ముందే మేము వెళ్ళిపోయి మోకరించాలని ఆశపడి పరుగులు పెట్టుకుని వెళ్ళే వాళ్ళం అనమాట. మన ఒడ్డు కూడా శాల ఉంది అనుకుందాం, ముదునూరు పరిశాల ఉంది. ఏం చేస్తారో తెలుసా? మొట్టమొదటి వెళ్ళిపోవాలి, అడుగు పెట్టేయాలి. అక్కడ ఆశీర్వాదం, మొదట ఆశీర్వాదం పొందుకోవాలి. చాలా మందికి తెలియక అంటే మిస్ అవుతున్నది ఏంటో తెలుసా? ఇది ఏదో స్థలంలో ఎక్కడెవరు ఉంటారు అని అనుకుంటారు కదా. లేదు అలా అనుకోవద్దు. ప్రభు ఖచ్చితంగా ఉంటారు. ఏ కానాని విందులోకి వెళ్ళిన ఆయన ఈ భూలోకపు ఇంటిలోకి రారా? అరణ్యములో బోధ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ అరణ్యములో బోధ చేస్తున్న దేవుడు ఈ రోజు ఇక్కడ బోధ చేయడా? ఆయన అడుగు పెట్టని స్థలం ఏది? ఆయన మాట్లాడలేని చోటేది? ఎక్కడ చూసినా ఆయన హస్తము చాపబడి ఉన్నది. ఏ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళిన దేవుడు ఈ స్థలంలోకి రాడా? యాకోబు దగ్గరికి వెళ్ళిన దేవుడు, ఇదిగో యాకోబుని ఆశీర్వదించిన దేవుడు ఇక్కడ ఉండడా? వెంటనే యాకోబుకి ఆశీర్వాదం ఇచ్చేశాడు తండ్రి. అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేశాడు. చూడండి, చక్కని మాట కనబడుతున్నది. అదే 27వ అధ్యాయము 27వ వచనంలో చక్కని మాట అంటాడు కదా. అతడు దగ్గరికి వచ్చి అతను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతని వస్త్రముల సువాసన చూసి అతన్ని దీవించి ఇట్లా నేను ఎలాంటి దీవెని ఇచ్చేస్తున్నాడో చూడండి. ఈ రోజు ఈ మందిరంలో కూర్చున్న నీ పైనే అటు దీవెన ఇవ్వడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎలాంటి దీవెని ఇస్తున్నాడో చూడండి. ఇదిగో నా కుమారుని సింహాసన, దీవించిన చేని సువాసన వలె. ఈ రోజు దేవుడు నీతో చెబుతున్న నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, ఈ మందిరంలోనికి వచ్చిన నీ సువాసనే, నీ హృదయమైన సువాసనే, నా నామమును మహిమపరిచినటువంటి సువాసన వలె ఉన్నది. హల్లెలూయా. అట్టి కీర్తిని మనము పొందుకోవాలి. దేవుని సన్నిధిలోనికి వస్తున్నాం మనము. యాకోబును ఇస్సాకు దీవిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దీవెన! ఎలా అనుకుంటున్నాడు? యాకోబు భయపడటం లేదు. నా తండ్రి దగ్గర నుండి దీవెన తీసుకోవటమే నాకు ప్రాముఖ్యం అనుకున్నాడే కానీ ఇక అక్కడ ఏది ఆలోచించలేదు. ఈరోజు ఈ మందిరంలో కూర్చున్న నువ్వు దేవుడిచ్చిన నీ ఆదర్శతను నువ్వు స్వతంత్రించి కోటనని పని గాని ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో మాట్లాడతారు. నెవర్ టాకింగ్ ఎనీథింగ్. ఎవరో ఏదో అనుకుంటారనేది మన పని కాదు. కానీ మన పని ఏంటి అంటే నా దారి
స్ట్రైట్ ఫార్వర్డ్. నేను దేవుని వైపు రూఢిగా నడుస్తున్నాను. యాకోబు అలాగే నడిచాడు. అందుకే యాకోబును ఎంతగా దీవించేశాడు అంటున్నాడు ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగా. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి శుక్రవారం మరణాత మహిమ స్థానంలోనికి వచ్చిన నీకే దేవుడు నీ ఇంటిలోనేమి, నీ పొలంలోనేమి, నీ జీవితంలోనేమి అతి ఆశీర్వాదము ప్రభు నీకు కలుగచేయునుగాక. ఆమేన్. యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదము ప్రభు నీకు దయచేయునుగాక. ఆయన పని చేస్తున్న నిన్ను ప్రభు నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఇది యాకోబు యొక్క ఆశీర్వాదము. ఇస్సాకు ఆశీర్వాదం ఇచ్చేసిన తర్వాత తడువు చేసిన యాసావు వచ్చాడు. వచ్చేసరికి ఆశీర్వాదం అయిపోయింది. తండ్రి దగ్గర ఆశీర్వాదం అడుగుతున్నాడు. అయ్యో నా కుమారుడా, సువాసన చూసి నీవే అనుకున్నానయ్యా, ఆయనకి ఇవ్వాల్సిన ఆశీర్వాదం నీకు ఇచ్చేసానా అని బాధపడుతున్నాడు. కానీ బాధపడినా ప్రయోజనం లేదు కదా. తండ్రి ఒక్క ఆశీర్వాదమైన ఇయ్యయ్యా, తండ్రి ఒక్క ఆశీర్వాదం ఇయ్యయ్యా, ఒక్కటి చాలయ్యా నా తండ్రి, ఒక్క ఆశీర్వాదం బ్రతిమలాడుతున్నాడు, ప్రాధాయపడుతూ ఉన్నాడు యాసావు. అప్పటికి ఆశీర్వాదాలు అయిపోయినాయి. ఇంకే ఆశీర్వాదం ఉంది? లేదు. ఆయన నోట నుండి వచ్చిన మాటను చూడండి, ఎలాంటి మాట మాట్లాడుతున్నాడు. కోల్పోయినటువంటి యాసావుని తండ్రి ఇస్సాకు ఎలా మాట్లాడుతున్నాడో చూద్దాము. చూడండి 30వ వచనములో 39 27వ అధ్యాయంలోనే 39వ వచనంలో అంటాడు. ఇంకా అంతకు ముందు 38 కాడి నుంచి చదవండి. నీ నివాసము, ఒక్కరే చదవండి, బాగా చదవండి. నీ నివాసము భూసారము లేకయు. అక్కడ 38 యాసావు నా తండ్రి, నీ యొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి యాసావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు, పైనుండి పడు ఆకాశపు మంచు లేక నుండును, నీవు నీ చేతి కత్తి చేత బ్రతుకుదవు, నీ సహోదరునికి దాసుడు వగుదవు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను. హల్లెలూయా. యాసావు ఏమనుకున్నాడు? నేను పెద్ద కుమారునే కదా, నా దీవెన ఎక్కడికి వెళ్ళిపోలేదు కదా, నేను దేవుని పనిలో ఉన్నాను కదా, నేను కోయిల పాటలు పాడుతున్నాను కదా, నేను సంఘ పెద్దగా ఉన్నాను కదా, నేను పాశ్రమగా ఉన్నాను కదా, నేను పని చేసేదానిగా ఉన్నాను కదా, నేను కానుకలిస్తున్నాను కదా, నా దీవెన ఎక్కడికి ఎగదు, నా దీవెన ఇక్కడే ఉంటుంది, నా దీవెన ఎవరు దొంగలించరు. నెవర్. నువ్వు కాకపోతే ఆయన వాడుకోవటానికి ఇంకొకరు నేను కొంటాడు. అలా అనుకోద్దు. యాసావు అలాగా అనుకున్నాను, నేను పెద్ద కుమారుణ్ణి, నా దీవెన ఎక్కడికి వెళ్ళదు, నా దీవెన నాతోటే ఉంటుంది, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, నా తండ్రి నాకు ఇస్తాడు అనుకున్నాడు. అంతే, రూఢిగా నమ్మేశాడు. అంతలో యాకోబు ప్రత్యక్షమైపోయాడు. ఎందుకో తెలుసా? ఈ 2 హృదయాలను చూద్దాం. యాకోబు హృదయము దేవునికి ఇష్టమైనది. యాకోబు పేరుకు మోసగాడే గాని తన హృదయము దేవుని వెతుకుతూ ఉన్నది. అందుకే దేవుడు కూడా యాకోబునే గుర్తించాడు, యాసావును గుర్తించలేదు. అక్కడ ఇస్సాకుని నిమిత్త పాత్రుడుగా వాడుకున్నాడే గాని కార్యమంతా ఎవరిది? దేవుడు చేసిన కార్యము. ఇక్కడ అంటున్నాడు, తండ్రి అనేయొచ్చు కదా, యాకోబులాగా నువ్వు కూడా దీవింపబడతావు, యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదాలు నీకు ఇస్తున్నాను అని అన్నాడా? అక్కడేమో యాకోబుతో నీ భూసారం వద్దిల్లవుతుంది అన్నాడు. ఇక్కడేమో నీ చేతి కత్తితో నువ్వు బ్రతకాలి అన్నాడు. ఏంటి? రొప్పలను కొట్టుకుంటా తుప్పలను కొట్టుకుంటా నువ్వు బ్రతకాలి అన్నాడా? 3 ఆశీర్వాదాలు పోయాడు.
కోల్పోయాడు యాసావు. చుక్కుడుగాయల కొరకు ఆశపడి దేశత్వాన్ని అమ్మేసుకున్నాడా? మొదట తల్లి గర్భములో నుండి ఒక ఆశీర్వాదం, తర్వాత రెండోది, మూడోది పోగొట్టుకోవడానికే చూశాడు. కానీ యాకోబు మాత్రం దాన్ని పొందుకోవటానికి చూశాడు. అందుకే ఇక్కడ యాకోబుని గురించి మనం నేర్చుకోవలసింది. అందరి దృష్టిలో యాకోబు ఎలాంటి మోసగాడు అని అంటారు కదా. ఆ మోసము అనేటువంటి మాటలో నుండే యాకోబులోనికి ఏమొచ్చింది అని అంటే ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదింపబడడానికి ఎదురు చూశాడు యాకోబు. వెంటనే తల్లి అన్నది ఆశీర్వాదం పొందేసుకున్నాక, అరే యాకోబు, మీ అన్న నేను కొట్టడానికి చూస్తున్నాడు, ఏమో నేను ఏమైనా చేయొచ్చు, తల్లిని కదా, ఆయనకు బాధ కలిగినా నీకు బాధ కలిగినా నాకు బాధే. నువ్వేం చేస్తావంటే, నీ అన్న ఉన్నాడు కదా బెతియోలు, తండ్రి కూడా అంటున్నాడు బెతియోలు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఎవరిని? యాకోబుని. అనేసరికి ప్రయాణమయ్యాడు యాకోబు. బెతియోలు ఇంటికి వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళేసరికి దేవుడు అలసట కలుగజేశాడు. ఎవరు కలుగజేశాడు? ఈ రోజు నీవు నేను కూడా ఒక బలహీనతకు గురవ్వాలన్నా, లేకపోతే ఒక ఇబ్బందికి గురి అవ్వాలన్నా కూడా కొన్నిసార్లు దేవుడు ప్రేమించి ఆయన దగ్గర కంటే రావడానికి ఆయన ఇష్టపడి ఏదో ఒక చిక్కును పెడతాడు. కొన్నిసార్లు మన అజ్ఞానముతోనూ అపనమ్మకముతోనూ సాతానికి దగ్గర అయిపోయి మన సమస్యను మనం కొని తెచ్చుకుంటాము. కానీ దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి శ్రమ అయితే ఆయన పాదాల దగ్గర పడినప్పుడు ఆయన దాన్ని లేకుండా చేసేస్తాడు. యాకోబు దేవుని పాదాల దగ్గర పడ్డాడు. ఎక్కడికి వెళ్ళిపోతూ ప్రయాణం అయిపోతూ తన మామ ఇంటికి వెళుతూ, తన మేనమామ బెతియోలు ఇంటికి వెళుతూ, పద్మరామమునకు వెళుతూ కూడా ఆయన మార్గ మధ్యము గుండా ప్రయాణం చేస్తూ అలసిపోయి అక్కడికి వెళ్ళి ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకున్నాడు. ఒకవేళ దేవుని చిత్తంలో యాకోబు లేకపోతే యాసావుతో దేవుడు, యాసావు నీ ఆశీర్వాదం యాకోబు పోగొట్టు తీసేసుకున్నాడు కాబట్టి తిరిగి నువ్వు పొందుకో అని చెప్పును. కానీ దేవుని చిత్తము యాకోబు తన ఆశీర్వాదమును స్వతంత్రించుకోవటమే. యాకోబు ఇశ్రాయేలుగా మారాలి. యాకోబులో నుండి అనేక జనములు బయటకు రావాలని ఆనాడు తండ్రి అయిన అబ్రహాముకు చేసిన నిబంధన నెరవేర్చబడు నిమిత్తము యాకోబుని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు మార్గ మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత యాకోబు ఆ తలగడగా చేసుకున్నటువంటి రాయను వేసుకుని పడుకుంటే అక్కడ ఒక దూత పైకి కిందకి ఎక్కుతూ దిగుతూ చూశాడు. అంటున్నాడు యాకోబు, ఈ రోజు నీ జీవితంలో కూడా ఏదైనా ఒక శ్రమ వచ్చిందేమో, ఒక శోధన వచ్చిందేమో, ఒక భయంకరమైన పరిస్థితి నిన్ను ఆవరించిందేమో, పెనుగులాడు. ఖచ్చితంగా దేవుడు దాని నుండి నీకు విడుదలనిస్తాడు. హల్లెలూయా. యాకోబు పెనుగులాడుతూ ఉన్నాడు, బెదిరిపోవటం లేదు. అయ్యో, ఈ పై నుండి కిందికి దిగుచున్న వారు ఎవరు? యాకోబు అంటున్నాడు, నీవు ఎవరో నాకు తెలియదు కానీ నీవు నన్ను ఆశీర్వదించు అని. నువ్వు ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఏమన్నాడు? నీవు ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. వెంటనే యాకోబు యొక్క ఆసక్తిని దేవుడు చూశాడు. తెల్లవారిపోతుంది. ఏం చేయాలి? తెల్లవారిపోతుంది. ఇప్పుడు చిన్నోడు ఉన్నాడు, వాడు మారం చేస్తాడు. తల్లి ఏం చేస్తుంది? నేను అల్లరి చేయకుండా ఉండాలి అని అంటే నువ్వు నాకు ఏదైతే అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేయాలి? అల్లరి చేయకుండా ఉండాలంటే అడిగింది ఇచ్చేయాలి, అది కుదురుగా ఉండాలంటే. లేకపోతే అల్లరి చేస్తానే ఉంటాడు దర్యావేష్ కదా. యాకోబు జీవితంలో కూడా దేవుడు అనుకుంటున్నాడు యాకోబుని ఆశీర్వదించాలి. యాకోబుని విడిచిపెట్టకూడదు. యాకోబు ఇశ్రాయేలుగా మారిపోవాలి. హల్లెలూయా. అప్పటి వరకు మోసగాడు యాకోబు, అనబడుచున్నాడు.
ఉన్నాడు యాకోబు. అన్నని మోసం చేశాడు అనేటువంటి చెడ్డ పేరుంది. కానీ ఎప్పుడైతే నా యేసయ్య యాకోబుని దర్శించాడు, వెంటనే మారిపోయింది. ఆయన జీవితం మారిపోయింది. తింటున్నారు మీద కొట్టాడు. ఆయన కూడా నువ్వు ఆశీర్వదించే వరకు నేను విడిచిపెట్టున్నాడు. హల్లెలూయా. యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ మార్చబడింది ఇశ్రాయేలుగా ఆయన పేరు. హల్లెలూయా. ఈ రోజు నీ దేవుని సన్నిధిలో నీ పేరు మార్చబడుతుంది అంటే, ఒకవేళ పాస్టర్ గారు ఏమో నీ పేరు మార్చడం లేదు, పాస్టర్ గారు నీకు అప్పగించడం లేదు, పాస్టర్ అమ్మ నీకు అప్పగించడం లేదు. ఒకవేళ ఏదైనా పనికి నువ్వు అప్పగింపబడుతున్నావంటే, ఒక ప్రార్థన చేయడానికో ఏ ఒక పని చేయడానికో నువ్వు అప్పగింపబడుతున్నావంటే అది యేసయ్య నిన్ను ప్రతిష్ఠించుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. అందుకే యాకోబు అక్కడ రాయి మీద నూనె పోసి, ఇది మరి ఏమీ కాదు, ఇది నేను దేవుని ముఖాముఖిగా చూచితని, ఆయన నేను చూశాను అని, ఇది దేవుని స్థలం అని, అక్కడ పెనియేలు అని, అక్కడ ప్రార్థనా స్థలం అని ప్రతిష్ఠిత చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో కూడా అంతే. ఈ రోజు నీ జీవితంలో కూడా అంతే. నీ జీవితంలో కూడా అంతే. నిన్ను ప్రతిష్ఠిత చేసుకుంటున్నాడు దేవుడు. నిన్ను చూస్తూ ఉన్నాడు దేవుడు. నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆ మాటను వినలేకపోతున్నావు. ఖచ్చితంగా యాకోబు అక్కడి నుండి ప్రయాణం అయ్యాడు. దేవుడు ఆశీర్వదించాడు కదా. యాకోబు జీవితంలో ఇంకేమీ సోదరులు ఉండకూడదు కదా. కానీ అక్కడ ఒక ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడంటే, అయ్యా నేను ఎల్లు ఇదిగో అంటున్నాడు. అక్కడ చూడండి, చదువుతున్నాను. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని మరి ఒకటి ఏదియో కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా వేసుకున్న రాతిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. అక్కడ అంటున్నాడు, ఇదిగో అయ్యా ఇది ఏ స్థలము కాదు, ఇది దేవుని స్థలమే. అయితే యాకోబు కూడా ఒక నిబంధన చేసుకున్నాడు. ఏంటి తెలుసా? నేను వెళ్ళిన స్థలములో అల్లను ఆశీర్వదిస్తే నేను నాకొచ్చిన దాంట్లో 10వ వంతు ఏమిస్తానన్నాడు. ఏమిస్తానన్నాడు? నాకొచ్చిన దాంట్లో 10వ భాగము నీకు నేను ఇస్తాను అని దేవుడు యాకోబుతో ప్రమాణం చేశాడు. నిన్ను వెళ్ళిన స్థలంలో ఆశీర్వదిస్తానని. దేవుడు ఆ ఆశీర్వాదాన్ని యాకోబు తీసుకొని, యాకోబు కూడా దేవుడితో ఒక ప్రమాణం చేశాడు. ఏమని? నీవు నన్ను అలా ఆశీర్వదించినట్లయితే నేను 10వ భాగం ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఆశీర్వదించబడి కొలది 10వ భాగం నీకు ఇస్తానని ఒక ప్రమాణం చేసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు ప్రమాణం బాగుంది కదా. దేవుడు నీకు తోడై ఉంటానని ఆయన చెప్పాడు. నువ్వు నాకు తోడై ఉండి నన్ను ఆశీర్వదిస్తే నాకు వచ్చిన దాంట్లో నేను 10వ వంతు నీకు ఇస్తానని. ఇద్దరు ప్రమాణము చక్కగా మ్యాచ్ అయ్యింది. పద్మరామన్కి వెళ్ళిపోయాడు. లాభాను తన భావమరిది, బెతియేలు తన మామయ్య. అక్కడికి వెళ్ళాక దేవుడు వారిని అణిచివేస్తూ, వారు ఎందుకు అణిచివేస్తున్నాడు? వారి విగ్రహారాధకులు. యాకోబు ఎప్పుడైతే అక్కడ అడుగు పెట్టాడు, వారి విగ్రహారాధకులు, వారికి ఆశీర్వాదం లేదు. ఎప్పుడైతే ఈ యొక్క యాకోబు అడుగు పెట్టాడో అక్కడి నుండి ఆశీర్వాదం వచ్చేసింది. వారి మీదకి ఆశీర్వాదం వచ్చేసింది. ఆశీర్వదింపబడిపోతున్నారు. ఎందుకు ఆశీర్వదింపబడిపోతున్నారు? దేవుడు యాకోబుతో చేశాడు కదా. ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుని. యాకోబు భార్య ఎవరండి? రాహేలు కదా. ఈ రాహేలు ఎవరు? అంతవరకు యాకోబు వెళ్ళే వరకు ఎవరు? ఆవిడ విగ్రహారాధకురాలు కదండి. అలాంటి రాహేలును ఆ సుందరమైనటువంటి స్త్రీగా ఎంచుకొని, మరి ఆమె కోసం 14 సంవత్సరాలు అక్కడ పనిచేసి, యాకోబు కష్టం లేనిదే ఫలితం ఉండదండి. ఎవరికైనా సరే కష్టపడితేనే ఆశీర్వాదము.
కష్టము చేసి అక్కడ 14 సంవత్సరాలు కొలువు చేసి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని మళ్ళీ ఎక్కడికి దేవుడు చెప్పాడు, మళ్ళీ నీ స్వదేశాన్ని తీసుకొచ్చాక నిన్ను ఆశీర్వదించాక అన్నాడు కదా, ఆశీర్వదించేశాడు కాబట్టి మళ్ళీ స్వదేశానికి వెళ్ళిపోమని దేవుడు చెప్పాడు. వెంటనే మళ్ళీ ప్రయాణం అయ్యాడు. మీకు ఇంకా నేను కట్ చేసి చెప్తున్నాను. ప్రయాణం అయిపోతూ తన అన్నను మోసం చేసి వచ్చాడు కదా, ఆ భయం ఇంకా యాకోబులో ఉండిపోయింది. ఆమెడు దూరాన తన మందలను భార్యను తీసుకుని ఆమెడు దూరాన్ని యాసావును చూసి మొదట మందలను భార్యను బిడ్డలను పంపించి తన వెనక ప్రయాణము చేస్తూ తన అన్నను అంత దూరాన్ని చూసి సాగిలు పడ్డాడు, నా ప్రభు నన్ను క్షమించమని. ఈ రోజు దేవుని మందిరంలోనికి వస్తున్నా నీవే బట్ట మారిపడే హృదయముతో కాదు, చదురుపైన గుండెతో కాదు, చదురుపైన గుండెతో వచ్చిన నీవే సాగిలు పడి ప్రభు సన్నిధిలో బ్రతిమలాడు, కన్నీరు కాచు, వేదన చెందు, నీ హృదయమును బ్రద్దలు చేసుకో. ఎందుకో తెలుసా, మనలో ఇమిడినటువంటి ప్రతి పాపము కూడా పర్వకమైపోయి మరణము మన మీదకి వచ్చేసింది. ఆ మరణము నుండి నీవు విడుదల పొందాలంటే ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కార్చాలి, నీ హృదయము బ్రద్దలైపోవాలి, అటు ఇటు కాదు. అప్పుడే దేవుడు మన పాపముల నుండి చెబుతున్నా, నేను కావచ్చు, వింటున్నా నీవు కావచ్చు, ఎవరమైనా ఆయన సన్నిధిలో ఒక్కటే, మనందరికీ ఒక్కటే సంచి, ఒక్కటే తీర్పు. ఎప్పుడైతే తన అన్నని సాగిలి పడ్డాడో వెంటనే కనికరం వచ్చేసింది. యాసావులో ఉన్న కోపమంతా పోయింది. వెంటనే వచ్చేసాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, కౌగలించుకున్నాడు. అంటున్నాడు, తమ్ముడు నీ మీద నాకే కోపం లేదు. వీరందరూ ఎవరు అన్నా? నా భార్యలు, నా బిడ్డలు. ఆనందం వచ్చేసింది యాషావుకి. వీరంతా నా కుటుంబమా, నా తండ్రి కుటుంబమా? వీరంతా నా సహోదరుని భార్యలు, పిల్లలనా? ఎంత ఆనందం వచ్చేసిందో. ఈ రోజు అంటున్నాడు ప్రభు, ఇది నా కుటుంబము, నా బిడ్డలు మీరందరూ. మీరు ఏమి చేస్తున్నా మీ కొరకు నేనున్నాను. నేను ఒక ఆయన ఉన్నాను, రక్తము కాచేశాను, ప్రాణాన్ని విడిచేశానని చెప్పి అభయం ఇచ్చేటువంటి ఒక తండ్రి మనకున్నాడు. అదే మన అభయము, అదే మన ధైర్యము, అదే మనకున్న ఘనత. వెంటనే యాకోబు యాసావు ఇద్దరు కూడా ఒకటైపోయారు. అన్నాడు, అన్నా నేను సంపాదించిన దాంట్లో నీకు సగం తెచ్చానయ్యా. నీ దగ్గరకు నేను ఎత్తుకెళ్ళిపోయిన ఆశీర్వాదము నాకు ఎంతో ఆశీర్వాదాన్ని ఇచ్చిందయ్యా, నేను తెచ్చానయ్యా అంటే వెంటనే యాసావు అంటున్నాడు, తమ్ముడు నేను కూడా సంపాదించుకున్నానయ్యా, చాలా సంపాదించాను. ఇదంతా నా మందలే, ఈ భుజారమంతా నాదే, నాకేమి వద్దు, నువ్వు క్షేమము వచ్చావు చాలు. నా యేసయ్య అంటున్నాడు, ఈ రోజు నా కుమార్తె నువ్వు క్షేమముగా ఉన్నావు చాలు. నీవు నన్ను స్తుతిస్తే నేను ఎంతో మహిమపరచబడుతున్నానయ్యా. మీ నుండి నాకేమీ వద్దు, ఈ సృష్టిలో యావత్తు నాదే. మీ హృదయాత్మనే నాకు కావాలి తప్ప మీలో నుండి నేనేమి కోరుకోవటం లేదు. ఈ వాక్యం వింటున్నా నీకు నాకు కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం ఈ మొదటి శుక్రవారం దినమునదే. అది పొందుకోవడానికి మనం ఇష్టపడితే అది ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దానిని మనం సమృద్ధిగా పొందుకుందాము. మనకు అప్పగింపబడిన పనిలో నిమగ్నమయ్యి ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మీకు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, చివరి ఒక మాట చెప్తున్నాను. మనం సంపాదించుకునే లోకానుసారమైన ఆస్తి అంతస్తులు ధన ఘనతలు తాత్కాలికము కదండి. మన ప్రియ కుమార్తె దీన, మీ అందరికీ తెలిసిన బిడ్డ, తను ఎన్ని సంవత్సరాలు దేశంలో కష్టపడింది, పని చేసింది, సంపాదించింది. చివరికి ఈరోజు తనమేమన్నా తనను కాపాడిందా? తన బంధువులు తను కాపాడారా? తన సహాయం చేసిన వారు తనను కాపాడారా? తనని ఎవరు కాపాడలేకపోయారు. ఈరోజు కాలు లేకుండా కుంటి దాని వలె మంచం మీద పడి ఉన్నది. అనుకున్నాదా? అనుకోలేదు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనము కూడా ఏమీ అనుకోలేము. అనుకున్నది ఏది మన జీవితంలో నెరవేర్చబడదు. కానీ అది నెరవేర్చబడాలంటే నా యేసయ్య
ఆయన హస్తమని మీద ఉంచాలి. ఆయన ఆశీర్వాదం మనం పొందుకోవాలి. అప్పుడే దానిని మనము పొందుకోగలుగుతాము. నా ప్రియ కుమార్తె, మన ముందు జరుగుతున్నవన్నీ మనము చూస్తున్నాము. ఇప్పుడైనా సమయం మించుకుపోలేదు. ఇంకా సమయం ఉన్నది, ఇంకా సమయం ఉన్నది. ఆయన చేతులు చాచి ఆయన కౌగిట్లోకి రమ్మని బ్రతిమలాడుచు ఉన్నాడు. అట్టి తండ్రికి సుసంతృఢమైనటువంటి బిడ్డలుగా మనం ఉండడానికి ఇష్టపడదాము. మనం తీసుకున్న వాగ్దానాలు నెరవేర్చబడి నిమిత్తము ప్రార్థన చేద్దాము. వాటి ప్రకారంగా నడుచుకుందాము. ప్రభువుకి నీ వెనుకున్న వాటి నువ్వు చూడొద్దు. నీ ముందున్న వాటి కోసం పరిగెడుతూ ఇంకా ప్రభు దగ్గర కంటే వెళ్ళిపోతూ ఆయన ఆశీర్వాదాలని ఆయన ఇచ్చే దీవెనలని పోగొట్టుకోవద్దు. ఆ దీవెనలు నువ్వు పోగొట్టుకుంటూ వేరొకరు పొందుకుంటారు. అది తిరిగి రమ్మంటే రాదు. అది పొందుకునే పనిలోనే మనందరం కూడా ముందుకు సాగుదాము. అట్టి ధన్యత ఈ వాక్యం వింటున్న మనందరికీ ప్రభువు సమృద్ధిగా అనుగ్రహించాలని ఆశపడుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు అట్టి ఆశీర్వాదమును దీవెనయును సమృద్ధిగా సంవత్సరాలు మొదలుకుని సంవత్సరాంత వరకు ప్రభు రాకడ ఆలస్యమైతే ఆయన రాకడ వరకు మనందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువా, ఈ మాటలు అన్ని మాటలుగా చేసి మీ రాజ్య సువార్త కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి వాడుకోనమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.